హలో అండి, నమస్తే. నేను డాక్టర్ జి శ్రీహర్ష, ఎండోక్రైనాలజిస్ట్. ఈరోజు మీకు షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక సీక్రెట్ వెపన్ గురించి చెప్తున్నాను. నేను చెప్పబోయేది ఇదేం మందు కాదు, లేకపోతే డైట్ కూడా కాదు, మీ బాడీలో ఉండేదే. మీరు గెస్ చేసారా ఇది ఏమై ఉంటుందో? అదే మజిల్, స్కెలిటల్ మజిల్ అంటారు. మనం ఫుడ్ తిన్న తర్వాత షుగర్ తగ్గడానికి 3 అవయవాలు బాగా హెల్ప్ చేస్తాయి. అంటే మన రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా ఆ గ్లూకోజ్ ని క్యాప్చర్ చేసేటువంటివి లివర్, ఫ్యాట్ మరియు స్కెలిటల్ మజిల్ అంటే కండరాలు. ఈ మూడిట్లో కల్లా స్కెలిటల్ మజిల్ లో అత్యధికంగా గ్లూకోజ్ ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉండే ఆర్గన్ స్కెలిటల్ మజిల్. అంటే మన రక్తంలో ఉండే గ్లూకోజ్ ని గ్లైకోజన్ రూపంలో మార్చి గ్లూకోజ్ లెవెల్ తగ్గించుకునేలాగా చేసే ఆర్గన్ మజిల్, స్కెలిటల్ మజిల్. మనం కామన్ గా పేషెంట్స్ కి కొత్తగా డయాగ్నోజ్ అయిన వాళ్ళకి కానీ షుగర్ తో బాధపడుతూ ఒబీస్ గా ఉండే వాళ్ళకి మనం చెప్పే సింపుల్ ట్రిక్ ఏంటంటే వెయిట్ తగ్గండి, మీ షుగర్స్ బాగా కంట్రోల్ అవుతాయి అంటాం. ఎందుకోసం అంటే ఫ్యాట్ తగ్గుతుంది, తద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి. కానీ నేను చెప్పే ట్రిక్ ఏంటంటే మీరు వెయిట్ తగ్గుతూ మీ శరీరంలో ఫ్యాట్ తగ్గించుకుంటూ సైమల్టేనియస్ గా మీ మజిల్ మాస్ అంటే కండరాలని పెంచుకున్నట్టయితే మీ షుగర్ ఇంకా బాగా తగ్గుతుంది అండ్ మీకు షుగర్ ని రివర్స్ చేసే కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ పాయింట్ ని చాలా మంది మిస్ అవుతారు. షుగర్ ని రివర్స్ చేసే ప్రక్రియలో వెయిట్ తగ్గుతారు, అందులో ఫ్యాట్ తో పాటు మజిల్ ను కూడా కోల్పోతారు. తద్వారా ఏమవుతుందంటే షుగర్ కొంతవరకు తగ్గుతుంది కానీ రివర్సల్ అనేది పెద్దగా జరగకపోవచ్చు. మీరు వెయిట్ లాస్ లో ఫ్యాట్ తగ్గుతూ మజిల్ ని పెంచే ఎక్సర్సైజెస్ ఏమైనా చేసినట్టయితే మీకు బెటర్ ఛాన్సెస్ ఆఫ్ రివర్సల్ ఉంటుంది. అండ్ చాలా స్టడీస్ లో కూడా మనకి ప్రూవ్ అయింది ఏంటంటే ఎవరికైతే తక్కువ మజిల్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ షుగర్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఎవరైతే షుగర్ పేషెంట్స్ మజిల్ మాస్ ని పెంచుకునే ఎక్సర్సైజెస్ చేస్తారో వాళ్ళలో షుగర్ బెటర్ గా కంట్రోల్ అవుతుంది అండ్ కొంతమందిలో డయాబెటీస్ రివర్సల్ కూడా అవుతుంది. సో ఓన్లీ వెయిట్ లాస్ ఒక్కదాని మీదే కాన్సన్ట్రేట్ చేయకండి. వెయిట్ లాస్ అవుతూ స్కెలిటల్ మజిల్ అంటే మజిల్ మాస్ ని అండ్ మజిల్ స్ట్రెంగ్త్ ని పెంచుకునే ఎక్సర్సైజెస్ ట్రై చేయండి. థ్యాంక్ యూ.